అంతా అయిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆర్మీ టేకోవర్ చేసుకోవడం ఇక లాంఛనమే. ఆర్మీ చీఫ్ ఇప్పుడు సర్వ సైన్యాధిపతిగా ఆవిర్భవించేశాడు. ఇక ఆయనకు చెప్పకుండా చీమ కూడా చిటుక్కుమనదు. దేశ రాజకీయ వ్యవస్థలో పాకిస్తాన్ సైన్యం మరోసారి అత్యంత శక్తివంతమైన స్థానాన్ని ఆక్రమించే దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ దేశ తొలి రక్షణ దళాల అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ సవరణ ద్వారా ఈ పదవి ద్వారా మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్పై 5 ఏళ్ల పాటు సంపూర్ణ అధికారం లభిస్తుంది. ఈ సవరణతో పాకిస్తాన్లో 4.5 దశాబ్దాలుగా ఉన్న జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ వ్యవస్థ రద్దయింది. 1971 యుద్ధం తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో ఏర్పాటు చేసిన ఈ పదవి సైనిక వ్యవస్థలో సీనియర్ స్ట్రక్చర్గా నిలిచేది. ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ షాహిర్ షంషాద్ మీర్జా పదవీ విరమణతో ఆ చరిత్ర కూడా ముగిసింది. పాకిస్తాన్లో సైన్యం అధికారాన్ని నేరుగా చేపట్టకపోయినా రాజకీయాలు, న్యాయ వ్యవస్థ, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువగానే ఉంటుంది. దేశంలో చివరి సైనిక పాలకుడు పర్వేజ్ ముషర్రఫ్ 1999లో తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చి 2008 వరకు పాలించాడు. అప్పటినుంచి పౌర ప్రభుత్వాలే పరిపాలిస్తున్న అసలు అధికారం సైన్యానిదే అన్నది వాస్తవం. కొత్త సవరణలతో అసిమ్ మునీర్ ఇప్పుడు దేశ అణ్వాయుధ వ్యవస్థ, వ్యూహాత్మక కమాండ్, రక్షణ పరిపాలనపై ఏకైక అధిపతిగా నిలిచారు. అంతేకాదు పదవీ కాలంపైన క్లారిటీ తెచ్చుకున్నారు. వాస్తవానికి మునీర్ 2027లో పదవీ విరమణ చేయాల్సిన కనీసం 2030 వరకు పదవిలో కొనసాగేందుకు హామీ లభించింది. అంతేనా, జీవితాంతం ఎలాంటి అరెస్టులు లేకుండా చట్టపరమైన రక్షణ సైతం పొందాడు. అందుకు తగ్గట్టుగా చట్టంలో మార్పులు చేయించుకున్నాడు. ఇది పాకిస్తాన్లో అత్యున్నత స్థాయి గౌరవం. అసిమ్ మునీర్ పెరుగుదల ఎంతో వేగంగా జరిగింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI చీఫ్గా ఎదిగిన ఆయన ఒక దశలో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేత తొలగించబడ్డాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి అయిన తర్వాత ఆయన తిరిగి సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. ఈ సంవత్సరం భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతల తర్వాత ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ అందుకున్నాడు. ఇకపై పాకిస్తాన్లో పెద్ద పవర్ సెంటర్ మునీర్ కాబోతున్నాడు. మునీర్ తర్వాతే ప్రధానికి కూడా గౌరవం లభించనుంది. ఈ మార్పు పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచిందని అంటుంటే, మద్దతుదారులు మాత్రం దేశ భద్రత, అణ్వాయుధ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఈ చర్యని సమర్థిస్తున్నారు.